నమస్తే బాక్సర్స్. ఇక ఫైనల్లీ నేను మస్తుల తర్వాత బ్లాగ్ పెడుతున్నా. అయితే ముచ్చటేనంటే ఇలా రేపు మన అన్న ఫైట్ మొత్తం రాజుబాయ్ ఫైట్ రేపు మొత్తం ఇచ్చే పడేస్తాడు. ఇద్దరు ఫైట్, సారీ నేను ఇక్కడ పక్కనే పెద్ద మనిషి మర్చిపోతున్నా, చూసుకోలే. రేపు ఇద్దరు ఫైట్ ఉంది. యాక్చువల్లీ నేను కూడా ఆడుతుండే ఈ ఫైట్. ఇంకా నేను జర మన బాక్సింగ్ జిమ్ వర్క్ అవుతుంది కదా, ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఫుల్ ఇంట్రెస్ట్ ట్రైనింగ్ చేసి మళ్ళీ కంబ్యాక్ ఇద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నా. ఇంకా ఇలా వెయింగ్ అయింది, ఇంకా ఇప్పుడు రికవరీ అవుతురు. ఏంటది యా మొత్తం లోడ్ చేయాలి. కేజీ 8 kgs పెంచేస్తాడు రేపటి వరకు. నువ్వు ఎంత పెంచుతావురా? 70. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉంది? 63.8 ఉంది. 70 kgs ఒక్క రోజులో తెచ్చేస్తాడు. నువ్వు 8 kgs కదా? 8 kgs ఈజీ. పెంచాలని ఆలోచిస్తున్నా, చూద్దాం ఏమవుతుందో. ఇంకా బాక్సర్ అతను అట్లా ఉంటుంది. మళ్ళీ మినిమం వెయిట్ కంట్రోల్ అప్పుడు తక్కువ తిని ఇంకా మొత్తం యాస్టక్ వస్తుంది. రేపు ఫైట్ ఉంది అన్నాక ఇప్పుడు మొత్తం లోడ్ చేస్తారు, రిచ్ పడేస్తారు. ఇక చలో ఇంకా ఫైనల్లీ వేయింగ్ అయిపోయింది. ఇంకా నేను వేయింగ్ స్టార్ట్ అయిపోయినాక నేను బ్లాగింగ్ స్టార్ట్ చేసిన. చెయ్యాలా వద్దా అనుకుంటా ఇంకా స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇంకా మాస్టర్లో ఇంకా మనం గిట్ట నేనేం పెట్టాక చలో లెట్స్ గో చూపిస్తా. రేపు ఫైట్ అయితే ఫైట్ గిట్ట తప్పకుండా పెడతాను. ఏదో మజా వస్తుంది. ఇంకా మొత్తం కొన్ని ఇంటర్నేషనల్ ఫైట్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను గిట్ట ఆడుతుండే, నేను ఆడలే. ఇంకా ఆడని చెప్పిన, నాకు USA అని చెప్పి వాళ్ళు ఇచ్చారు అపోనెంట్. ఇంకా నేను ఫిట్లో నేను అయితే మనం గట్టిగా ఒకటేసారి మన బాక్సింగ్ జిమ్లో ట్రైనింగ్ చేద్దాం గట్టిగా, తర్వాత ఇచ్చేవాడేద్దాము. ఇంకా సగం ట్రైనింగ్ చేసి మనకు వద్దు, ఇస్తే మన బెస్ట్ ఇవ్వాలి. అంతే, లెట్స్ గో. చలో ఇప్పుడు ఇంకా మళ్ళా లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఏమనొచ్చు? లంచ్ బ్రేక్ఫాస్ట్ క్రంచ్ ఏమో దాడి అంటారు ఇప్పుడు దాన్ని. బ్రంచ్ అన్న. ఇప్పుడు నేను ఆల్ మిక్స్ అనే ఆల్ మిక్స్. ఇప్పుడు నేను ఒక యానిమల్ అయిపోయి పవన్ లాగా తినడానికే ట్రై చేస్తాను. నేను పవన్ లా సగం తినాలి. అట్లంతా అయితే ఇప్పుడు అన్ని ఆల్ మిక్స్ తినడానికి పోతున్నాము. మొత్తం ఇప్పుడు బీస్ట్ అయిపోవాలి. ఇప్పటికే ఇక మొత్తం లోడ్ చేయాలి. తినడానికి వెళ్ళాము. ఇక మళ్ళీ వచ్చినాం, మళ్ళా లిఫ్ట్ లోకి వచ్చినాము. గుడ్ మార్నింగ్. అరే బేసిక్ రా, ఇదంతా బేసిక్. అయితే ఇప్పుడు ఏమైందంటే మళ్ళా మాకు వెయింగ్ కోసం అని చెప్పి మళ్ళీ వచ్చి వెయింగ్ కాదు అది మెడికల్ అని చెప్పి మళ్ళీ పైకి తీసుకొచ్చారు. మెడికల్ అయిపోయినాక మళ్ళీ తిన్నికి పోదాం. మెడికల్ జాబ్ అయితే స్టార్ట్ అవుతుంది ఆడ. ఆ మేడం చేస్తుంది. ఇంతకు ముందుకు ఆ మేడము సెలర్లో కళ్ళద్దాలు పెట్టుకుని ఉండే. అయితే ఇగో అన్న ఇద్దరు అపోనెంట్స్ మాట్లాడుకుంటారు. రేపు ఇద్దరికే ఫైట్. జర ఎక్కువనే షో చేస్తున్నాను అనుకో అపోనెంట్, రేపు తెలుసు పడేస్తాడు. యో ఫైనల్లీ మెడికల్ అయితే అవుతుంది. ఆడ 2 బిల్డింగ్లు కనిపిస్తున్నాయి, ఎక్కడొకటి అక్కడొకటి. ఫస్ట్ ఆడనే బాక్సింగ్ జిమ్ పెడదాం అనుకున్నాం. ప్లాన్ చూసినాము, రెంట్ ఎక్కువ ఉంది. మేము అనుకున్నట్టు అంత స్పేస్ లేదు. 4000 ఉండే, ఇప్పుడు 6000 కంటే ఎక్కువ ఉంది. ఆ 2 బిల్డింగ్లే బాయ్స్ మనది. ముందు అనుకున్నాం కానీ మనకు సెట్ కాలే. ఇప్పుడు మన చూస్తారు ఎక్కడైతుందో, చైతన్యపురి. ఫైనల్లీ అయిపోయింది. యో లెట్స్ గో. ఓ ఏమో లిఫ్ట్ పైకి ఎక్కడిది కూడా అవుతుంది కదా మొత్తం. లిఫ్ట్ లో రాదు మొత్తం అన్న అట్లా ముడుతుంది కళ్ళని. ఏమేమో ఈవినింగ్ ఏంది నడుచుకోమా. రేపు మన అన్న ఫైట్ అవుతుంది. అన్నా చలో నాకౌట్ అని చెప్పింది కదా, నాకౌట్ చేసి చూపిస్తాడు. ఇక చూసినా అయ్యా చాలా మందికి
ఇక్కడే ఉన్నాం బ్రో చిల్లంగా లోడ్ అయితే స్టార్ట్ అయింది అన్న. ఇంకా ఇట్లాంటి 2 దీప్ తీసుకోవాలి నువ్వు ఇప్పుడు. మళ్ళీ రేపటికి బుక్ కావద్దు అంటే మన బాటిల్ ఎంత పడితే అంత వర్కౌట్ చేస్తాడు మళ్ళీ కరిగిస్తారు తిన్నది గిట అంతే. ఇక మస్తు మంది అనుకుంటారు నేను తింటున్నా లావ్ అవుతున్నా అని చెప్పి తిని వర్కౌట్ చేయబోయి ఏమవుతుంది ఉన్నది జరిగిపోతుంది అంటే వర్కౌట్ అంటే ఏదో టైంపాస్ కాదు, పోయి కష్టపడాలి, స్వెట్ తీయాలి. అది చలో ఫైనల్లీ మన పిజ్జా అయితే వచ్చేసింది. అప్పటికెళ్ళి దీనికోసమే వెయిట్ చేస్తున్నా భయ్ నేనైతే. లెట్స్ గో. నువ్వేంది కొంచెమే తింటున్నావు? తిన్నది తిను అందా తిను వేసుకో వేసుకుంటేనే కదా ఒక్కడిని వేసుకుంటే. చలో మళ్ళా పోతున్నాం ఇప్పుడు సేమ్ ప్లేస్ ఫేస్ ఆఫ్ ఎక్కడైతే ఉందో అక్కడ తిన్నాం కదా. మళ్ళీ పిలిచిరు ఫోటోషూట్ ఉందంట అన్నది. కానీ అన్నది అంటాను పాపం అన్నదైతే మస్తు టెన్షన్ పెడుతున్నాం. మేము మెల్లగా చేస్తున్నాము. అన్ననేమో తొందర అన్నకు ఫోన్ చేస్తాడు జల్దీ రండి ఎడిపోయారు అని చెప్పి. ఏం కాదు ఇక్కడ స్టార్ అన్న కోసం ఆగుతారా వాళ్ళు. నువ్వు స్టార్ అన్న నువ్వన్నా ఇప్పుడు ప్రజెంట్ ఎవరు ఆడుతున్నావు? నువ్వు ఆడుతున్నావు. యు ఆర్ ద స్టార్. దాంట్లో పెట్టరా స్వాన్ హోటల్ అని ఒకసారి లొకేషన్ చూస్తున్నాము. చిల్లుండనా ఆగుతారు. నువ్వు దగ్గర ఆడుంది అన్న ఇక్కడ నడుచుకుంటూ పోతుండు. అమ్మ లేట్ అవుతుంది, ట్రాఫిక్ ఉంది. వాళ్ళేమో ఒకటే ఫోన్ చేస్తారు. అందరు అనుకుంటే వీడియోగా బ్లాగ్ తీస్తున్నా అని చెప్పి రోడ్ మీద. లెట్స్ గో. ఒక రన్ అయ్యాలి ఇక మనము. ఇది పంచాయతీ. ఇక దోసగాళ్ళతో వస్తే గిట్ల ఉంటుంది. బాయ్స్ ఆర్డర్ కూడా లేట్ చేసిరా వాళ్ళు ఇప్పుడు వచ్చారు జాగా. లెట్స్ గో గైస్. అన్న ప్రాక్టీస్ చేస్తున్నాడా? నా 520 యాప్స్ తీస్తుండే మొత్తం బయటికి వైల్డ్గా అంటే తిన్నా కనిపిస్తాను నాకు. First one, second one, third one. Okay, pose in. Hands down, please. Yes, okay, pose in. చలో ఇప్పుడు ఇది మధ్యలోకి ఎట్లా వస్తుంది మొత్తం? ఇక్కడ 2 బటన్ 2 నిమిషాలు కొట్టు ముంగట ఇక్కడ. యో బ్యాక్గ్రౌండ్ మొత్తం గీతలు కనిపిస్తుంది. అస్సలు నేను చెప్తున్నా క్యాబ్ బుక్ చేసుకోమంటే వేసుకుని ఇప్పుడు. అరే ఎందుకు నేను ఎప్పుడేం చెప్పిన ఇట్లా పంచాయతీ అంటే అన్న ఇంకలు కూర్చోడట, బండి నడిపిస్తాడట. అన్న ముంగల్కి వచ్చి ఇంతకుముందు మా పక్కన కూర్చుండే సిట్టింగ్ అరేంజ్మెంట్ సెట్ అయితే లేదు. ఏం లేనా? చలో గైస్ ఇంకా రామానాయుడు స్టూడియోకి వచ్చినాము. ఇంకా మేము రామానాయుడు స్టూడియోకి ఎందుకు వచ్చాము మీకు తెలియదు కదా. సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారు. ఏంది మళ్ళా ఇది ఫేస్ ఆఫ్ అని చెప్పి మళ్ళీ ఇడికి రమ్మన్నారు. భయ్ అమ్మ తిరుగుడే చిన్న నాపేసాడు ఇంకా కార్లా గ్యాప్లా. అదే మొత్తం నిద్ర రాలేదు, చిన్న నాప్ గుమ్మున అన్నావు. మజా వచ్చింది. కానీ మొత్తం ఇప్పుడు అన్న షూట్ అవుతుంది. అన్నదేగా మెయిన్ స్టార్. ఇప్పుడు రేపన్నాడు చూడు ఇక వైరల్ అయిపోతాడు నాకౌట్ పంచుతో.
నువ్వు నాకౌట్ పంచుతావు చూపి నాకు ఇట్లా ఇట్లా బొమ్మ ఉంటుంది అది పెట్టన్నా మళ్ళా వీడియోలు పెట్టు కనిపించాలి కదా అన్ని నాకౌట్స్ అంటావు చూస్తారు ఇంకా రేపటి నాడు అన్నీ వైరల్లో చూస్తారు నాకౌట్ వీడియోతోని చలో మన ఆవు రానాబాయి గిడ వస్తుంది మీకు చెప్పడం మర్చిపోయినా రానాబాయి తెలుసు కదా ఏం పేరు దగ్గుపాటి రానానే కదా యా తెలుసు ఆయన పోయి కలుస్తాం ఇప్పుడు ఇక మెయిన్ ఈవెంట్ కండక్ట్ చేస్తుండే ఆయన అన్నిట్లో వెళ్ళి ఉంటుంది తెలిసిందే కదా చలో మళ్ళా చలో ఫైనల్ అయితే స్టార్ట్ కాబోతుంది భయ్ మెల్లమెల్లగా అందరు దిగుతారు వేరే టీం వాళ్ళు కూడా దిగారు యూఎస్ టీం వాళ్ళు టీమ్ పెటీస్ యాంథనీ పెటీస్ ఆయన వచ్చేసింది కారోడు శుద్ధి పడుతుంది మన ఇద్దరు స్టార్స్ ఇక్కడ ఉన్నారు ఇద్దరు ఇప్పుడే కొట్లాడతారు వీళ్ళిద్దరికి రేపు మనకు ఫైట్ బ్రో ఎన్ని రౌండ్లో నాకౌట్ చేస్తావు ఎట్లా అట్లా సెకండ్ రౌండ్ అనుకో సెకండ్ రౌండ్ అంటున్నా నువ్వు 1 2 ఆడ ఎప్పుడు ఛాన్స్ ఇస్తే అప్పుడు కానీ 3లో అయితే ఫినిష్ చేసేసి యా విన్నారు కదా రేపు చూద్దాం ఇక ఏం చేస్తారు ఇంకా చెప్పింది అయితే చేస్తారు నేను ఆల్రెడీ చెప్పిన మన వాళ్ళకి ఎట్లయినా చెప్పినట్టే కొడతారు అని చెప్పి లెట్స్ గో రేపు చూద్దాం మళ్ళా ఎట్లా ఆడతారు టైం పట్టేటట్టు ఉంది బైక్ అయితే మొత్తం క్లీనింగ్ చేస్తారు ఏమో మొత్తం బ్యానర్ పెట్టి మన స్టార్ మన ముఖం కడుకొని ఇంకా పోతుండు ఇంకా నడుచుకుంటూ పోతుండు కదా ముఖం కడుకొని వస్తాడు మళ్ళా ఏమైనా లేనట్టుంది ఆడ ముఖం కడుకోనికే మళ్ళీ రివర్స్ పోతుండు అమ్మా ఇంకెంత టైం పడుతుంది మన రానాబాయ్ రాణిగేడు ఎంత టైం పడుతుందో All right, fighters, stand on the side for the camera. Come on the side. Raj. One of you cover that. I need one of you. Ganesh. Thank you very much. Thank you. Ladies and gentlemen, that was your first bout for tomorrow. Next up, Pawan Kalyan. Okay, 6-round fight है, right? Comfortable हो कल के लिए? Clean fight रखना है, सब लोग look at each other and then come on. Stand, look at the cameras. Look at the camera. ఇదైతే సుత్తుంది పోయి మన వాయిడు పెద్ద మనిషి ఇద్దరు మనోళ్ళిగా ఇలా జిల్లైపోయాను ఫేస్ ఆఫ్ ఇంకా మన అన్న అయితే యూజువల్గా ఎట్లా చూసిండు కాదు గురించి రేపు ఇచ్చి పడేస్తారు మనోళ్ళు అసలు ఫైనల్లీ ఫేస్ ఆఫ్ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ కార్యక్రమం ఏముందో తెలియదు మళ్ళీ అన్న నెక్స్ట్ ఏముందా అన్న నెక్స్ట్ ఇంటికి పోయి స్విమ్మింగ్ ఏం ఇంటికి మళ్ళా సాయంత్రం వెనక పిలవగల ఫోన్ చేస్తారు చేయాలి ఈ మసాల్స్ పోయినా పొద్దుగాల నుంచి అయితే మళ్ళీ షర్ట్ ఇప్పి ఫిష్ ఆఫ్ చేసుకోవాలి బై అమ్మ ఎన్నిసార్లు అయితే అన్న ఒకటేసారి తీసి అయిపోతుండే అన్న ఒక్కొక్కటి ఇప్పుడు అన్న షర్ట్ ఇప్పుతాడు ట్యాక్సీ చూపిస్తాడు కమాన్ అగా నీకు నీ పేరు చెప్పలేరు ఎంతసేపు అవుతుందో లెట్స్ గో Alright, front for camera. Shadows front, face the camera. And for the last one. అన్న బిటర్ రూస్టన్ ఫేస్ ఆఫ్ ఓకే
ముద్దు పెట్టాను అట్లే. ఏమన్నావా ఆయన క్వశ్చన్ చెప్పమని ఎవరి కోసం ఆయన ఎవరు ఏంది అని చెప్పి. హీఈస్ ద బిగ్గెస్ట్ స్టార్ బ్రదర్ అండ్ ఈజ్ ఆల్సో క్రేజీ ఫైటర్. Boxing ఛాంపియన్ కదేనా? కాదు UFC ఛాంపియన్. UFC ఛాంపియన్. UFC కాకుండా some other shit. He's a champion in that. యా He's great. He's mad. చెప్పింగ్ అయితే తోపు అంటాడు మన అన్న అయితే, అందుకనే కలిసిండు పోయి ఫేస్ ఆఫ్ చేసిండు. అట్లుంటుంది ఇక.